వరి పంటలు కోతలు కోస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు టి మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. రైతుల నుంచి దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారన్నారు. కానీ కావలి డివిజన్లో ఎక్కడా కానరావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సభ్యులు జాన్, వ్యవసాయ కార్మిక సంఘం కావలి రూరల్ అధ్యక్షులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరి కోతలు దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కావలి, జల్లంకి, భోగోలు మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ గారు 15 రోజుల కిందటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసేస్తాము, జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు అన్నారు. ఈ 3 మండలాల్లో ఇప్పుడు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఓపెన్ చేయలేదు. ఏడన్నా ఒకటారా ఓపెన్ చేసినా దానికి గట్టిగా తాళం వేసుకొని ఉన్నారు, కానీ ఒడ్లు కొనటం లేదు. రైతులు అల్లో రామచంద్ర అంటున్నారు, ఆరుగాలం పండించినటువంటి వాళ్ళు. కేఎన్ఎం అది పోయిన సంవత్సరం 23,000 ఉంటే ఈ సంవత్సరం వచ్చేసరికి 18,000 కూడా కొనేటువంటి పరిస్థితి కనపడటం లేదు. రైతుల్ని ఒక రకంగా పేద రైతుల్ని ప్రభుత్వం మిల్లర్లకు బలిచ్చేస్తూ ఉంది. వాళ్ళకి బలిచ్చేస్తున్నాయి. ఏదో సాగుతూ చెప్తానే గొర్రెని కషాయం వాడికి బలిచ్చినట్టు రైతుల్ని, మిల్లర్లకి, దళారులకి ఈరోజు ప్రభుత్వం బలిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గరుండి ఎన్ని బలి కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారన్నమాట. అందుకని ఇప్పటికైనా సరే ఈ ధాన్యాన్ని గిట్టుబాటు రేటు ఉండాలా, వ్యవసాయాన్ని కాపాడాలా. అట్ట రైతులు బలిచ్చిన తర్వాత ఏంటంటే ఈ సేద్యాలన్నీ, ఈ పొలాలన్నీ ఆఖరికి అంబానీ ఆదానికి అప్పచెప్పాలని లెక్క వ్యవహారం అనమాట. అది వీళ్ళ యొక్క లైన్ వ్యవహారం. అందుకని వ్యవసాయం పేద రైతుల దగ్గర, రైతు రైతుల దగ్గర ఉండే రకంగా చేయాలని, వాళ్ళకి గిట్టుబాటు రేటు ఉండాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్ కుల వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడైనా రంగంలోకి రావాలని చెప్పి కోరుతున్నాం. 22వ తేదీ మేము కలెక్టర్ ఇచ్చాం సివిల్ సప్లై మంత్రికి నెల్లూరులో. ఆయన అన్ని బ్రహ్మాండంగా చేస్తానన్నారు. ఆయన ఏమి నిమిషాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు కోరుతూ ఎక్కడేసిన గొంగనంటే అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులను ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు. రైతులు కూడా నిమిషాలు లెక్క పెడతా ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీలు, జగన్ పార్టీ అదే రకంగా వచ్చేసరికి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వాళ్ళు చుట్టూతో తిరుగుతున్నారు. కానీ నోటికాడు కూడిపోతుందరా, నోటికాడు సేద్యం పోతుందరా అని ఆవేదన బజార్లోకి వచ్చి ఆందోళన చేయటం అనేటువంటిది తగ్గిపోయింది. ఇప్పటికైనా సరే వాళ్ళు నిలబడాలంటే ఆందోళన చేయాలా, వాళ్ళు జెండాలు పెట్టుకునైనా సరే వాళ్ళు ప్రజలు రావాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్గా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.